ఎంబీఏ ఆర్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్ సంబంధించి యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేయండి సార్ అంటూ సో మెనీ ఆస్పెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం ఎంబీఏ ఆర్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయిన అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ ఆర్ అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్కి సంబంధించిన సబ్జెక్ట్ నుంచి సో ఏ టాపిక్స్ అనేది థియరీ నుంచి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఏ టాపిక్స్ అనేది ప్రాబ్లం పర్పస్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏ టాపిక్స్ అనేది మనం ఖచ్చితంగా కవర్ చేస్తూ ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామ్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా కామర్స్ స్టూడెంట్స్ అయినా సో ఏ టాపిక్స్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అవుతే ఈ యొక్క ఎంబీఏలో మనం బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్ ఆర్ అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ అనే ఎంబీఏలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుంటాం. సో మీరు ఈ సబ్జెక్ట్ సంబంధించి ఏ టాపిక్స్ అనేది థియరీ కోసం ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ అనేది ప్రాబ్లం కోసం ప్రాక్టీస్ చేయాలి అనే టాపిక్ గురించి మీరు ఇక్కడ క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం ఉదాహరణకు మీరు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా, కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా, తెలంగాణ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా, పాలమూరు యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా లేదా శతవాహన యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా కూడా మనకు ఇది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కింద ఎంబీఏలో అయితే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఈ టాపిక్స్ అనేది కవర్ చేస్తూ ప్రిపేర్ అయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్లో ఆల్రెడీ మేము సో ఎంబీఏకి సంబంధించి రిమైనింగ్ సబ్జెక్ట్స్ యొక్క డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే రిమైనింగ్ సబ్జెక్ట్స్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు, ప్రాబ్లమెటిక్స్ కావచ్చు, కేస్ స్టడీస్ కావచ్చు, వాటిపైన క్లారిటీ కావాలి అనుకుంటే సో ప్రీవియస్ వీడియోస్ చూడండి, లేదా డైరెక్ట్గా మన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి సో మీ సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది సెట్ చేసినట్టయితే దీనికి సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ అయితే మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సేమ్ టైం మేము వీటికి సంబంధించిన థియరీ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాము, బట్ దానికి కొంత టైం అయితే పడుతుంది. సో వన్స్ మేము అప్డేట్ చేసిన తర్వాత వాటి లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాము. మీరు నోట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో కానీ టెలిగ్రామ్లో కానీ సెట్ చేసినట్టయితే సబ్జెక్ట్ వైజ్గా మీకు నోట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాము. సో అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ ఆర్ అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్ సంబంధించి టోటల్గా మనకు 5 యూనిట్స్ అయితే ఉంటాయి యాజ్ పర్ సిలబస్ ప్రకారం. 5 యూనిట్స్లో వచ్చేసి మేము ఫస్ట్ యూనిట్ నుంచి ఏ టాపిక్స్ అనేది ఇంపార్టెంట్, దట్ టు బి ప్రాబ్లమెటిక్ ప్రాక్టీస్ పర్పస్ కావచ్చు, థియరీ పర్పస్ కావచ్చు, అలా టోటల్ 5 యూనిట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాము. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యూనిట్ 1 వచ్చేసి మనకు సో ఇంట్రడక్షన్ టు ఫినాన్షియల్ అకౌంటింగ్. సో ఇంట్రడక్షన్ టు ఫినాన్షియల్ అకౌంటింగ్ ఇక్కడ అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ కావచ్చు, అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎవరైతే డిగ్రీలో బీకామ్ సంబంధించి బీబీఏకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో వారికి చాలా ఈజీ అయిపోతుంది ఈ సబ్జెక్ట్ అనేది, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బేసిక్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఫోకస్ చేసి బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ కూడా నేను ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. సో అకౌంటింగ్ అనేది చాలా ఈజీ, ప్రాబ్లమేటిక్ అనేది మీరు ఫియర్ అయితే పడకూడదు. ఫియర్ ఉన్నట్టయితే సో మీరు నేర్చుకోలేరు ఏది కూడా, కాబట్టి ఫోకస్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ యూనిట్లో వచ్చేసి మనకు సో బీకామ్లో 2 సబ్జెక్ట్స్ అనేది మెర్జ్ చేయడం జరిగింది. ఫ్రమ్ బీకామ్ నుంచి కానీ బీబీఏ నుంచి కానీ అకౌంటింగ్ సంబంధించి, కాస్ట్ అకౌంటింగ్ సంబంధించి 2 సబ్జెక్ట్స్ అనేది ఒక సబ్జెక్ట్ కింద అయితే మనకు పెట్టడం జరిగింది, అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ అంటూ. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు టోటల్ టాపిక్స్ ఫస్ట్ యూనిట్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అనేది మేము ఇక్కడ ఎలాబరేట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంట్రడక్షన్ టు ఫినాన్షియల్ అకౌంటింగ్. ఫినాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ అనేది మనం ఫస్ట్ యూనిట్లో కంప్లీట్గా అయితే తెలుసుకుంటాము. దాంట్లో మీరు ఎగ్జామ్ పర్పస్లో ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఫినాన్షియల్ అకౌంటింగ్ సంబంధించిన డెఫినేషన్ పర్పస్లో అండ్ సేమ్ టైం దానికి సంబంధించిన స్కోప్, ఆబ్జెక్టివ్స్, ఇంపార్టెన్స్ అనేది అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ యూనిట్ నుంచి థియరీ క్వశ్చన్స్లో అయితే ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. మనకు 99% అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన టాపిక్ కూడా ఇది, అకౌంటింగ్ సంబంధించి టాపిక్ నేర్చుకునేటప్పుడు. సో దీనికి సంబంధించి స్కోప్ విషయంలో క్వశ్చన్స్ అడగొచ్చు. సో వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అని. అండ్ సేమ్ టైం ఏంటి అంటే సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనే టాపిక్ నుంచి కూడా క్వశ్చన్ అయితే అడుగుతారు. సమ్ టైమ్స్ మనకు మెరిట్స్, డిస్మెరిట్స్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. సో ఆబ్జెక్టివ్స్ సంబంధించి ఇంపార్టెన్స్ కానీ సిగ్నిఫికెన్స్ కానీ అని కూడా అడుగుతారు. సమ్ సూటబుల్ సినోనిమ్స్ బార్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేస్తారు. సో మీరు ఆ పర్పస్ కూడా ఇది రాయొచ్చు. సో ఫినాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన స్కోప్ని అయితే మనం ఎలాబరేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ది అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్ సంబంధించి విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అయితే అడుగుతారు. సో మీరు కనుక సో ఫస్ట్ యూనిట్ అనేది నేర్చుకుంటున్నట్టయితే ఖచ్చితంగా అకౌంటింగ్ కాన్సెప్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది, కన్వెన్షన్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటి నుంచి మనం షార్ట్ క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ అకౌంటింగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళి మనకు బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అనేది ఉంటుంది, సో మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. కాన్సెప్ట్ బేస్డ్ కూడా మీకు క్వశ్చన్ అడుగుతారు. జస్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అనేది మనకు షార్ట్ క్వశ్చన్స్లో ఇస్తారు, దాని గురించి మీరు ఎలాబరేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈ టాపిక్స్ కూడా మనకి ఇంపార్టెంట్. షార్ట్ అండ్ లాంగ్లో రెండిట్లో అడగడానికి ఛాన్స్ ఉన్న టాపిక్ వచ్చేసి సెకండ్ టాపిక్. తర్వాత మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి వాట్ ఈస్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. డబుల్ ఎంట్రీ సిస్టమ్ సంబంధించి డబుల్ ఎంట్రీ సిస్టమ్ నేర్చుకునేటప్పుడే మీరు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని కూడా కంపేర్ చేస్తూ నేర్చుకోవాలి. సో మీకు సమ్ టైమ్స్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబుల్ ఎంట్రీ అండ్ సింగిల్ ఎంట్రీ అడుగుతారు.
సో డిస్కషన్ బిట్వీన్ ది డబుల్ ఎంట్రీ సింగిల్ ఎంట్రీ అని అడగొచ్చు, రిలవెన్స్ హౌ టు రిలేటెడ్ అని కూడా అడగొచ్చు టాపిక్ అయితే. సో కాబట్టి మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా మీకు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుంటే ఇంకా డీటెయిల్గా ఎలాబరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకు డబుల్ ఎంట్రీ సిస్టమ్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత మనకు ఎనీ ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్, మీరు ఏ ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా సో థియరీ అని మనం ప్రిపేర్ అవ్వడం కంప్లీట్ అయిన తర్వాత ప్రాబ్లమ్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే ఎలా అడుగుతారంటే వాట్ ఇస్ ద ప్రొసీజర్స్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ అకౌంటింగ్ రిపోర్ట్స్ వాట్ ఎవర్, అలా ప్రొసీజర్ గురించి, స్టెప్స్ గురించి, ప్రాసెస్ గురించి అడుగుతారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు ఎక్స్ప్లెయిన్ ది అకౌంటింగ్ ప్రాసెస్ సంబంధించి ఫ్రమ్ జర్నల్ టు ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. జర్నల్ టు ట్రయల్ బ్యాలెన్స్ మనకు టోటల్గా 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం జర్నల్ ఎంట్రీస్ రాయడం జరుగుతుంది, తర్వాత లెడ్జర్స్ ప్రిపేర్ చేస్తాము, లెడ్జర్స్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. జర్నల్ ఎంట్రీస్ అనేది సో బేస్డ్ ఆన్ ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ బట్టి అయితే ఉంటుంది. జర్నల్ ఎంట్రీస్ సంబంధించి టోటల్గా మనకు ఒక టోటల్ అకౌంటింగ్ తీసుకున్నా కూడా మీకు ఒక 30 జర్నల్ ఎంట్రీస్కి మించి అయితే ఉండవు. దాంట్లో మినిమం మీరు ఒక 20 నేర్చుకున్నట్టయితే ఏ ప్రాబ్లం వచ్చినా చేయగలుగుతారు. ఎగ్జామ్లో మనకు 10 ట్రాన్సాక్షన్స్, 11 ట్రాన్సాక్షన్, 20 ట్రాన్సాక్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 10 మినిమం అయితే మనకు 10 వరకు అయితే ట్రాన్సాక్షన్స్ వస్తాయి. 10 ఇచ్చేసి జనరల్ ఎంట్రీస్ చేయమంటారు. సో దానికి సంబంధించిన ప్రొసీజర్ అయితే అడుగుతారు. బేసిక్స్ థింగ్స్ తెలుసు కూడా సరిపోతుంది. పర్చేస్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, సేల్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, పర్చేస్ రిటర్న్కి ఏమొస్తుంది, సేల్ రిటర్న్కి ఏమొస్తుంది, క్యాష్ రిసీవ్డ్కి ఏమొస్తుంది, క్యాష్ పేమెంట్కి ఏమొస్తుంది, డిస్కౌంట్ వచ్చినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, ఇంట్రెస్ట్, డిప్రిసియేషన్, అదర్ ఎక్స్పెండిచర్స్ ఉన్నప్పుడు ఏమొస్తుంది అనేది మీరు ఫోకస్ చేస్తే సరిపోతుంది. అండ్ దాన్ని బట్టి తర్వాత మనం జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత లెడ్జర్స్ ప్రిపేర్ చేస్తాము. లెడ్జర్స్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇవి టోటల్ ప్రొసీజర్స్ నేర్చుకోవడం మీకు సరిపోతుంది. సో దీనికి సంబంధించిన నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మాక్సిమం మా టీం అనేది నోట్స్ ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఇఫ్ నోట్స్ అనేది అప్డేట్ చేసి వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకు సో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి అకౌంటింగ్ స్టాండర్డ్స్ సంబంధించిన టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో వీటిని అయితే మీరు ఖచ్చితంగా ఫోకస్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి. మీరు మన యొక్క సబ్జెక్ట్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవాలనుకుంటే ఈ 5 టాపిక్స్ని అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. 5 టాపిక్స్ కనుక కవర్ చేసినట్టయితే మీరు ఏ క్వశ్చన్ వచ్చినా రాయగలుగుతారు. బట్ 5 టాపిక్స్ అనేది మోర్ అవుతాయి కదా సార్. దీంట్లో మరి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ 3 టాపిక్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్ సంబంధించి, కాన్సెప్ట్ కన్వర్సేషన్ సంబంధించి, డబుల్ ఎంట్రీ సిస్టమ్ సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నాకు థియరీ వద్దు సార్, ప్రాబ్లమ్స్ కావాలి, ఫస్ట్ యూనిట్ నుంచి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు ఫస్ట్ యూనిట్లో వచ్చేసి ఏంటంటే ఈ 3 టాపిక్స్ నుంచి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. జనరల్ ఎంట్రీస్ గురించి ప్రాబ్లం అడగొచ్చు, ట్రయల్ బ్యాలెన్స్, లెడ్జర్స్ గురించి ప్రాబ్లం అడగొచ్చు, ట్రయల్ బ్యాలెన్స్ నుంచి కూడా ప్రాబ్లం అయితే అడగొచ్చు. సో ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చి వాటిని జనరలైజ్ చేయమని చెప్తారు, లేదా లెడ్జర్స్లో ఫోర్స్ చేయమని అయితే చెప్తారు. సో మీరు లెడ్జర్కి సంబంధించి కొన్ని లెడ్జర్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, జనరల్ ఎంట్రీస్ ఎలా ప్రిపేర్ చేస్తారు, లేదా సబ్సిడరీ బుక్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనే ప్రాబ్లమ్స్ మీద మీరు ఫోకస్ చేస్తే సరిపోతుంది. ప్రాబ్లమ్స్ ఎలా దొరుకుతాయి సార్ అని కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. సో మీరు జస్ట్ లెడ్జర్ హౌ టు ప్రిపేర్ ఏ లెడ్జర్ అంటూ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్టయితే మల్టిపుల్ క్లాసెస్ అయితే మీకు రావడం జరుగుతుంది. వాటిని మీరు ఫోకస్ చేస్తే సరిపోతుంది. మేము కూడా రిటర్న్ ఫామ్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. దట్ టు బి ఈ ప్రాబ్లమేటిక్ సంబంధించి ఎస్పెషల్లీ వీడియో డిస్క్రిప్షన్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించి కూడా మనకు ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ ఎలా చేస్తారు, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి మీకు ప్రాబ్లం అయితే ఇవ్వచ్చు. సో మీరు ఆ ప్రాబ్లం పైన కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సాల్వ్ ది ప్రాబ్లం బేస్డ్ ఆన్ అకౌంటింగ్ ఈక్వేషన్స్ ప్రకారం సో లెడ్జర్స్ అయినా అండ్ జర్నల్ ఎంట్రీస్ అయినా, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ అయినా, అండ్ నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ అయినా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటింగ్ అయినా, బ్యాలెన్స్ షీట్ అయినా, టోటల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో బేస్డ్ ఆన్ అకౌంటింగ్ ఈక్వేషన్స్ బట్టే చేస్తారు. అకౌంటింగ్ ఈక్వేషన్స్ ప్రకారం ఎలా చేస్తారు అనేది అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇవి ఫస్ట్ యూనిట్లో ఉన్న మెయిన్ టాపిక్స్ అయితే. ఫస్ట్ యూనిట్లో థియరీ గురించి మీరు అడిగినట్లయితే సో ఫస్ట్ 3 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా వాటిని ఫోకస్ చేయండి. ప్రాబ్లమేటిక్లో అయితే మీరు జనరల్ ఎంట్రీస్ పాస్ చేయడం, లెడ్జర్స్ ప్రిపేర్ చేయడము, అండ్ బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం అయితే మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ యూనిట్ గురించి మీరు క్వశ్చన్ చేసినట్టయితే సెకండ్ యూనిట్ వచ్చేసి మనకు ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ కనుక చేస్తే మనకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది ఎండ్ అవుతుంది. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి అంటే 2 టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయితే ఉంటాయి. మనకు 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ అయితే ఉంటాయి. ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ప్రతి దాంట్లో 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయితే మనం ప్రిపేర్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్, దెన్ తర్వాత వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, తర్వాత బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, తర్వాత బ్యాలెన్స్ షీట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనేవి జస్ట్ లైక్ ట్రస్ట్లు, సేవా ప్రాతిపదికన చేసేవి ఏవైతే ఉంటాయో అవి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే మనం చూస్తున్న ప్రతి బిజినెస్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇలా ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అయితే ఈ 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అయితే రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ టాపిక్ నుంచి థియరీ అండ్ ప్రాబ్లమేటిక్స్ అడుగుతారు మనకు ఈ యొక్క సెకండ్ యూనిట్లో అయితే. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు డిస్టింక్షన్స్ బిట్వీన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది అడగడం జరిగింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటేనేమో సో మనకు మోర్ దెన్ 1 ఇయర్, సో మనకు వన్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే దానిపై ఒక పర్టికులర్ ప్రోడక్ట్ పైన మనము పర్టికులర్ మెటీరియల్ పైన అమౌంట్ అనేది పెట్టినట్లయితే సో అది లాంగ్ టర్మ్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటాయో క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటే మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. లైక్ ఇఫ్ మనం బిజినెస్ రన్ చేస్తున్నట్టయితే శాలరీస్ కావచ్చు, రెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఏవైతే ఉంటాయో రిపీటెడ్ మోడ్లో మనం పెట్టాల్సిన
ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటాయో, కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటాం. ఆ సెన్స్లో మీరు డిఫరెన్స్ బిట్వీన్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు ఇంపార్టెంట్ టాపికే. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలంటే ఏది రెవెన్యూ, ఏది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మీకు తెలియాల్సి ఉంటుంది ఖచ్చితంగా. రా మెటీరియల్ కోసం పెట్టేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది, మళ్ళీ రిపీట్లో పెట్టేది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. దెన్ ఎక్స్ప్లెయిన్ ది డిప్రిసియేషన్ సంబంధించిన టాపిక్ అయితే అడిగారు. సారీ ఫర్ దట్. ఎక్స్ప్లెయిన్ ది డిప్రిసియేషన్ అండ్ మీనింగ్ అండ్ మెథడ్స్ అయితే అడగడం జరిగింది. డిప్రిసియేషన్ అంటే ఏంటి, యాజ్ పర్ అకౌంటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం దాంట్లో మెథడ్స్ ఏంటి అనేది అడుగుతారు. డిప్రిసియేషన్ అంటే ఏం లేదు, జనరల్గా మనం మిషనరీస్ కానీ అసెట్స్ ఏవైనా సరే ఫిక్స్డ్ అసెట్స్ అనేది కంటిన్యూస్గా యూజ్ చేస్తుంటాం కాబట్టి దాంట్లో సమ్ వాల్యూ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బైక్ అనేది ఉంటుంది. సో బైక్ అనేది మీరు 2 years అనేది యూజ్ చేశారనుకోండి, దాని వాల్యూ పడిపోతుంది. ఫస్ట్ మనం సమ్ అమౌంట్ కొంటాం, తర్వాత దాని అమౌంట్ అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది కాలంతో పాటు. అలా డిక్రీజ్ అయిన ఆ చేంజ్ వాల్యూని ఏవైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ డిప్రిసియేషన్ అంటాం. అది ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ మిషనరీస్ కావచ్చు. సో వాటికి డిప్రిసియేషన్ అనేది ఉంటుంది. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు 2 methods అయితే ఉంటాయి. దీంట్లో 2 methodsలో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ స్ట్రైట్ లైన్ మెథడ్, డిమిషింగ్ మెథడ్ అయితే 2 methods ఉంటాయి. స్ట్రైట్ లైన్ మెథడ్ కాన్సెప్ట్ ఏంటి, డిమిషింగ్ మెథడ్ కాన్సెప్ట్ ఏంటి అని మీరు తెలుసుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీరు బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ ది ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ మనకు ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది యాజ్ ఫర్ బిజినెస్ సెక్టర్ ప్రకారం, ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ప్రకారం వీటిని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ప్రాబ్లమేటిక్లో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగొచ్చు. ఎలా ప్రిపేర్ చేస్తారు, వాట్ ఆర్ ద స్టెప్స్ అనేది. సో ట్రేడింగ్ అకౌంట్లో ఏ ట్రాన్సాక్షన్స్ తీసుకుంటాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏ ట్రాన్సాక్షన్ తీసుకుంటాము. ట్రేడింగ్లో వచ్చేసి ఆల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకోవడం జరుగుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చేసి ఆల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఇన్కమ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం ద్వారా మనకు గ్రాస్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది. నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం ద్వారా మనకి నెట్ ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ బేసిక్ కాన్సెప్ట్ అనేది మీరు వీడియో సంబంధించిన కాన్సెప్ట్లో ఎలాబరేట్ చేస్తే మీకు బెటర్ స్కోర్ రావడం ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఎక్స్ప్లెయిన్ వేరియస్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఆర్ ఫైనల్ అకౌంట్స్. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఫైనల్ అకౌంట్స్లో ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయనేది. ఫైనల్ అకౌంట్స్లో అడ్జస్ట్మెంట్స్ అనేది సో అవుట్ స్టాండింగ్ ఇన్కమ్స్ ఉంటాయి, సో అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అనేవి ఉంటాయి, అండ్ ప్రీపెయిడ్ ఇన్కమ్స్ అయితే ఉంటాయి. ఈ 2 టాపిక్ గురించి మనకు ఎక్కువగా అడ్జస్ట్మెంట్స్ అయితే అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ సాలరీస్, అవుట్ స్టాండింగ్ రెంట్, అవుట్ స్టాండింగ్ వేజెస్, ఈ రిలవెంట్ ఎక్స్పెండిచర్స్ ఇస్తారు. అండ్ తర్వాత ప్రీపెయిడ్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ప్రీపెయిడ్ కావచ్చు, రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ కావచ్చు, సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. వాటి గురించి మనం రాయాల్సి ఉంటుంది. సో ఇది మనకు లాంగ్ క్వశ్చన్స్ కాబట్టి లాంగ్ క్వశ్చన్ వచ్చినప్పుడు కొంత ఎక్కువగా థియరీ రూపంలో ఎలాబరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 3 టాపిక్స్ అనేది మీరు ప్రాబ్లం పైన ఫోకస్ చేస్తే వీటికి ఆన్సర్ రాయగలుగుతారు. సో ఇక్కడ లాస్ట్ వన్ మనకి ఏమంటున్నారంటే రైట్ ఏ నోట్ ఆన్ ఆడిటర్ రిపోర్ట్ అండ్ బోర్డు డైరెక్టర్స్ రిపోర్ట్. ఆడిటర్ రిపోర్ట్ అంటే ఏంటి, బోర్డు డైరెక్టర్ రిపోర్ట్ అంటే ఏంటి అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ ఆడిటర్ రిపోర్ట్ అంటే ఏం లేదు. సో మనకు ఒక బిజినెస్ సెక్టార్లో మనం ప్రిపేర్ చేసే వివిధ రకాలైన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వెరిఫై చేసి ఫైనల్ కన్క్లూజన్ తోటి ఆడిటర్ అనేవాడు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రిపోర్ట్కి సంబంధించి డీటెయిల్ నోట్స్ అయితే రాయమంటున్నారు. సో ఇది థియరీ బేస్డ్ క్వశ్చన్. సో మీరు ఇది కేస్ స్టడీలో మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కేస్ స్టడీస్ సంబంధించి. అండ్ కేస్ స్టడీస్ గురించి ఇప్పటివరకు చెప్పలేదు కాబట్టి మనకి ఎంబీఏలో కేస్ స్టడీ కానీ ఉంటుంది. 10 marks అయితే ఇస్తారు బేస్డ్ ఆన్ మీ యొక్క యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి. మీ యూనివర్సిటీ సిలబస్ ప్రకారం ఒకవేళ కేస్ స్టడీ ఉంటే కేస్ స్టడీ ఎట్లా ఇస్తారంటే ఒక టాపిక్ గురించి కేస్ స్టడీ ఇస్తారు, ఒక ప్రాబ్లం గురించి కేస్ స్టడీ ఇస్తారు, దాన్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మనకు ప్రాక్టీస్ ప్రాబ్లం గురించి మీరు క్వైరీ చేసినట్లయితే సో అకౌంట్స్ ఫర్ మేనేజర్ ఆర్ అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్ అనేది సబ్జెక్ట్ నుంచి మీరు ప్రాబ్లమేటిక్స్ అడిగినట్లయితే సెకండ్ యూనిట్లో వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమంటూ విత్ అడ్జస్ట్మెంట్స్ ప్రాబ్లమ్స్ అయితే ఇస్తారు. ఇది మనకు ఇంటర్మీడియట్లో కామర్స్లో ఉంటుంది, డిగ్రీలో కామర్స్లో ఉంటుంది. సో డిగ్రీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బీబీఎం సంబంధించిన వాళ్ళు, సో మీకు ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయితే ఉంటుంది. నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకుంటారు. సో ఎవరైనా సరే ఈజీగా నేర్చుకోవచ్చు. అకౌంటింగ్ పెద్ద అంత ఇబ్బంది పడే సబ్జెక్ట్ ఏం కాదు. మీరు జస్ట్ ఆ రిలవెంట్ వీడియోస్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేయడంలో ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇఫ్ మీకు థియరీ ఇష్టం లేదనుకుంటే. తర్వాత ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్స్ సంబంధించి. సో ఇక్కడ మనం చూసాము ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్లో ఈ బ్యాడ్ డెట్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఫైనల్ అకౌంట్ అడ్జస్ట్మెంట్స్ వచ్చేసి బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనే టాపిక్ కూడా రావడం జరుగుతుంది. తర్వాత డిప్రిసియేషన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించి ఆర్ మిషనరీకి సంబంధించి, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ఫిక్స్డ్ అసెట్స్లో సమ్ అదర్స్ ఉంటాయి, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, మిషనరీ, ఫర్నిచర్ ఇవన్నీ. సో వీటికి సంబంధించి మనం కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల దాంట్లో వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. దాన్ని మనం డిప్రిసియేషన్ అంటాం. దాన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసమే డిప్రిసియేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఇస్తారు. మనకు 2 methods అయితే ఉంటుంది, స్ట్రైట్ లైన్ మెథడ్, డిమిషింగ్ మెథడ్ అనేది. స్ట్రైట్ లైన్ మెథడ్లో డిప్రిసియేషన్ అనేది ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుంది. అండ్ డిమిషింగ్ మెథడ్లో డిప్రిసియేషన్ అనేది సో డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది వెన్ కంపేర్ విత్ ప్రీవియస్ ఇయర్. సో ఇవి మనకు ప్రాబ్లమ్స్లో ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ప్రాబ్లమ్, థర్డ్ ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్. వీటిని ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయండి. దెన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అండ్ అనాలిసిస్ అనేది మనకు 3rd యూనిట్. సో డిగ్రీలో మీరు కనుక బీకామ్ కానీ బీబీఏ స్టూడెంట్స్ కానీ అయ్యుండి
సో మీకు కాస్ట్ అకౌంటింగ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కానీ కాస్ట్ కంట్రోల్ ఆర్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండున్నట్లయితే ఇది మనకు అక్కడ ఇంపార్టెంట్ టాపిక్. మీరు అక్కడ ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అనేది. సో దీంట్లో మనకు వచ్చేసిందంటే హెవీ పోర్షన్ టోటల్ చెప్పాలంటే. సో ఇక్కడ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అండ్ ఆబ్జెక్టివ్ సిగ్నిఫికెన్స్ అడగొచ్చు ఫస్ట్ థియరీ టాపిక్ నుంచి. సో దీంట్లో మనకు ఫినాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించిన అనాలిసిస్లో ఆబ్జెక్టివ్ సిగ్నిఫికెన్స్ అడుగుతారు. సిగ్నిఫికెన్స్ని మనకు సమ్టైమ్స్ ఇంపార్టెన్స్ అని అడగొచ్చు, మెరిట్స్ డిస్మెరిట్స్ సంబంధించిన వెర్షన్లో కూడా అడగొచ్చు. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ సంబంధించిన ఆబ్జెక్టివ్ సిగ్నిఫికెన్స్ పైన అయితే మీరు ఫోకస్ చేయండి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ రేషియో అనాలిసిస్, ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్. రేషియో అనాలిసిస్ అంటే ఏంటి, దానికి సంబంధించిన అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ అడుగుతారు. మీరు థియరీ మీద ఫోకస్ చేస్తే ప్రాబ్లం కూడా చేయగలుగుతారు, ఎందుకంటే థియరీలో ఈక్వేషన్స్ ఇస్తారు, ఆ ఈక్వేషన్స్ బట్టే ప్రాబ్లం చేస్తాము. రేషియో అనాలిసిస్ అంటే ఏంటి అండ్ దాంట్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఆర్ లిమిట్స్, మెరిట్స్ డిస్మెరిట్స్ అనే కాన్సెప్ట్ అడిగారు ఇక్కడ. రేషియో అనాలిసిస్లో టోటల్గా మనకు వెరీ ఇంపార్టెంట్ రేషియోస్ ఏమేమి ఉంటాయంటే కరెంట్ రేషియోస్ అనేది ఉంటుంది, తర్వాత మనకు లిక్విడిటీ రేషియోస్ అనేది ఉంటుంది, ప్రాఫిటబిలిటీ రేషియో అనేది ఉంటుంది, టర్న్ ఓవర్ రేషియో అనేది ఉంటుంది. సో వీటిపైన మీరు డెబ్ట్ ఈక్విటీ రేషియోకి సంబంధించి ఆ రేషియోస్ అనేది మీరు నేర్చుకున్నట్టయితే సో ఈజీగా ఈ సబ్జెక్ట్ వచ్చేసి మీరు థియరీ కానీ ప్రాబ్లం కానీ రెండింటిని ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నా సజెషన్ కామర్స్ స్టూడెంట్స్ కానీ నాన్ కామర్స్ స్టూడెంట్స్ కానీ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రజెంట్ చేయడం వల్ల బెటర్ స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఈ సబ్జెక్ట్లో అయితే. అండ్ ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ది లిక్విడిటీ రేషియోస్, ప్రాఫిటబిలిటీ రేషియోస్ అన్నారు. సో ఇక్కడ మీరు రేషియో అనాలిసిస్లోనే ఈ టాపిక్ కవర్ అవుతుంది. సో మనకు ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ అండ్ సెకండ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మీరు ఈ 2 టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ దాంట్లోనే కవర్ కావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ది కామన్ సైజ్ స్టేట్మెంట్ అనాలిసిస్ అయితే అడుగుతారు. యాక్చువల్గా స్టేట్మెంట్ అనాలిసిస్ అనేది 3 టైప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ కామన్ సైజ్ అనేది ఉంటుంది, కంపారిటివ్ అనేది ఉంటుంది, ట్రెండ్ అనాలిసిస్ అయితే ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు వన్స్ మీరు ఆ రిలవెంట్ వీడియోస్ చూస్తే. ట్రాన్సాక్షన్స్ అర్థమయ్యి తర్వాత మీకు సంబంధించిన కాన్సెప్ట్ వస్తే బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ప్రాబ్లమేటిక్స్ అయితే చేయొచ్చు అనమాట. సో కామన్ సైజ్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే సో దీంట్లో వచ్చేసి టోటల్ అసెట్స్ తోటి రిమైనింగ్ అసెట్ వాల్యూని కంపేర్ చేస్తారు, లేదా టోటల్ సేల్స్ తోటి రిమైనింగ్ వాల్యూని అయితే కంపేర్ చేస్తారు. సేల్స్ వచ్చేసి 100% అనుకుంటే దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్స్ కావచ్చు, పర్చేస్ కావచ్చు అండ్ అదర్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటాయో వాటి వాటా ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో కామన్ సైజ్ స్టేట్మెంట్ అనాలిసిస్లో అయితే ఉంటుంది. మీరు ఈజీగా ఫోకస్ అయితే చేయొచ్చు. సో మీకు థియరీ వస్తే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు సో థర్డ్ యూనిట్లోనే వచ్చేసి ఏంటంటే ప్రాబ్లమ్స్ అడిగితే, మీరు ప్రాక్టీస్ పర్పస్ ప్రాబ్లమ్స్ అడిగితే సో ఇక్కడ మనకు మొత్తం స్టేట్మెంట్ అనాలిసిస్లో రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఆ రేషియోస్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతారు. కరెంట్ రేషియో, క్విక్ రేషియో, గ్రాస్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ రేషియో, వీటన్నిటిని ప్రాఫిట్ రేషియోస్ అంటారు. యాక్చువల్గా ప్రాఫిటబిలిటీ రేషియోస్, గ్రాస్ ప్రాఫిట్ కావచ్చు, నెట్ ప్రాఫిట్ కావచ్చు, ఆపరేటింగ్ ప్రాఫిట్ కావచ్చు. సో వీటిని తర్వాత మనకు టర్న్ ఓవర్ రేషియోస్ అనేది ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి కరెంట్ రేషియోస్ అనేది ఉంటుంది, లిక్విడిటీ రేషియోస్ అనేది ఉంటుంది. వీటిపైన మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రేషియోస్ మీద ఫోకస్ చేస్తే సో మీరు ఈ ప్రాబ్లం అనేది ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత కామన్ సైజ్ స్టేట్మెంట్ అనాలిసిస్లో కానీ అండ్ కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్ కానీ అండ్ ట్రెండ్ అనాలిసిస్ కానీ ప్రాబ్లమేటిక్స్ అయితే ఉంటాయి. యాజ్ పర్ అవర్ సిలబస్ ప్రకారం ఏంటంటే కామన్ సైజ్ స్టేట్మెంట్ అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా చాలా ఈజీ వెన్ కంపేర్ విత్ రేషియోస్తో పోల్చుకుంటే మనకు స్టేట్మెంట్ అనాలిసిస్ అనేది కామన్ సైజ్ కావచ్చు, కంపారిటివ్ కావచ్చు, చాలా ఈజీ. సో వీటిపైన మీరు ఫోకస్ చేయండి. సో నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. దెన్ 4th యూనిట్ వచ్చేసి మనకు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సంబంధించి 4th యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 4th యూనిట్ కూడా ఎవరైతే డిగ్రీ బీకామ్ స్టూడెంట్స్ ఉంటారో వారికి చాలా ఈజీ. ఆల్రెడీ బీకామ్లో వాళ్ళు నేర్చుకొని ఉంటారు. ఇఫ్ నేర్చుకోకపోతే ఇక్కడ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నాన్ కామర్స్ వాళ్ళు థియరీ పైన ఫోకస్ చేయొచ్చు, ప్రాబ్లం పైన ఫోకస్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఫస్ట్ వన్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాష్ ఫ్లో. క్యాష్ ఫ్లో అంటే ఏంటి అనేది అడుగుతారు. యాక్చువల్గా ఇక్కడ క్యాష్ ఫ్లో అనే టాపిక్ ఏం లేదు. సో నార్మల్గా మనం ఒక బిజినెస్ రన్ చేస్తున్నట్టయితే సో ఆ బిజినెస్కి వన్ టైం క్యాష్ రావడం జరుగుతుంది, వన్ సిచ్యువేషన్లో క్యాష్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో క్యాష్ వచ్చే సిచ్యువేషన్ ఏవైతే ఉంటుందో దాన్ని ఇన్ఫ్లో అనడం జరుగుతుంది, క్యాష్ పోయే సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అవుట్ఫ్లో అనడం జరుగుతుంది. సో మీరు జస్ట్ ఈ యొక్క ప్రాబ్లం కాన్సెప్ట్స్లో వచ్చేసి థియరీ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎన్ని ఇన్ఫ్లోస్ ఉన్నాయి, ఎన్ని అవుట్ఫ్లోస్ ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఇన్ఫ్లోస్ అన్ని ఒక సైడ్, అవుట్ఫ్లోస్ అన్ని ఒక సైడ్ రాస్తాము. దాని పర్టికులర్గా ఫార్మాట్స్ ఉంటాయి, కొన్ని ఈక్వేషన్స్ అయితే ఉంటాయి. వాటిని ఫాలో అవుతూ మనం ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేసింగ్ సంథింగ్ అంటే క్యాష్ అనేది వెళ్ళడం జరుగుతుంది, సేలింగ్ సంథింగ్ అంటే మనకు క్యాష్ అనేది రావడం జరుగుతుంది. సో క్యాష్ మన నుంచి వెళ్ళిపోతే దాన్ని అవుట్ఫ్లో అని చెప్పడం జరుగుతుంది, క్యాష్ మనకు వస్తే దాన్ని ఇన్ఫ్లో అనేది చెప్పడం జరుగుతుంది. అలా సిచ్యువేషన్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా నెట్ క్యాష్ ఫ్లోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ప్రాబ్లం అయితే మనకు యూజ్ అవుతుంది. దెన్ డిస్టింక్షన్స్ బిట్వీన్ క్యాష్ ఫ్లో అండ్ ఫండ్స్ ఫ్లో సంబంధించిన టాపిక్ అయితే అడుగుతారు. క్యాష్ ఫ్లో అంటే ఏంటి, ఫండ్స్ ఫ్లో అంటే ప్రాబ్లం నుంచి సో మనకు డిఫరెన్స్ బిట్వీన్ క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ. సో ఇది 2 మెథడ్స్లో అయితే ఉంటుంది. చిన్న వేరియేషన్ తోటి ప్రాబ్లమ్స్ ప్రిపేర్ చేస్తాము క్యాష్ ఫ్లో కానీ ఫండ్ ఫ్లో కానీ. క్యాష్ ఫ్లోలో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ తీసుకుంటాము, ఫండ్ ఫ్లోలోనేమో ఆల్ ట్రాన్సాక్షన్స్ తీసుకుంటాం. వాట్ ఆర్ ద ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ అనేది. సో మీరు ఒకసారి లిటిల్ బిట్ క్లారిటీ
కోసం ఈ టాపిక్స్ అయితే చూడండి, క్లియర్గా వస్తుంది మీకైతే. తర్వాత ఎక్స్ప్లెయిన్ ది ఆపరేటింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఫినాన్షియల్ యాక్టివిటీస్. సో ఈ 3 ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు మనకి ఏంటి అంటే క్యాష్ ఫ్లోకి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇవి. ఆపరేటింగ్ కానీ, ఇన్వెస్టింగ్ కానీ, ఫినాన్సింగ్ యాక్టివిటీస్ కానీ. ఆపరేటింగ్లో క్యాష్ ఎలా వస్తుంది పోతుంది, ఇన్వెస్టింగ్లో క్యాష్ ఎలా వస్తుంది పోతుంది, ఫినాన్సింగ్ యాక్టివిటీలో క్యాష్ ఎలా వస్తుంది పోతుంది అనేది మనకు ఈ యొక్క క్యాష్ ఫ్లో ప్రాబ్లం చేసేటప్పుడు, క్యాష్ ఫ్లో ప్రాబ్లం సంబంధించిన థియరీ మీరు చదువుకునేటప్పుడు అర్థమవుతుంది. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే జస్ట్ మీకు ఫండ్స్ ఫ్లోకి సంబంధించి, క్యాష్ ఫ్లోకి సంబంధించిన ఆల్ టాపిక్స్ కనుక వచ్చినట్టయితే మీరు థియరీ రాయగలుగుతారు, ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు దీంట్లో వచ్చేసి. సో ఇక్కడ ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది ప్రాబ్లమేటిక్స్లో. సేమ్ హ్యాస్ ప్రిపేర్ ఏ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ కూడా అడుగుతారు. సో అలా మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. 4 మార్క్స్ అది మనకు షార్ట్ క్వశ్చన్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఇస్తారు, వాటిపైన కూడా మీరు ఫోకస్ చేయాలి. అండ్ లాస్ట్ యూనిట్ వచ్చేసి ఏంటంటే మనకు సో సివిపికి సంబంధించి కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బ్రేక్ ఈవెన్ పాయింట్ సంబంధించి సో మనకు బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ సంబంధించిన వన్ ఆఫ్ ది టాపిక్ ఇది. సో బీకామ్ స్టూడెంట్స్కి ఆల్రెడీ వాళ్ళు డిగ్రీలో చదువుకొని ఉంటారు. బీకామ్లో వచ్చేసి మనకు బిజినెస్ ఎకనామిక్స్లో వన్ ఆఫ్ ది టాపిక్ ఉంటుంది బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది. మార్జిన్ ఆఫ్ సేఫ్టీకి సంబంధించి మార్జినల్ కాస్టింగ్ దాంట్లో ఉంటుంది. మార్జినల్ యూటిలిటీ టాపిక్లో కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ కాస్ట్ అకౌంటింగ్ ఉన్నట్టయితే కాస్ట్ అకౌంటింగ్లో కూడా ఈ టాపిక్ అయితే ఉంటుంది బీకామ్ స్టూడెంట్స్కి. నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి న్యూ టాపిక్ కాబట్టి. సో ఇక్కడ కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ అంటే ఏంటి అనేది అయితే ఉంటుంది. కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనేది సో ఇది రిలేషన్షిప్ బిట్వీన్ సేల్స్ అండ్ కాంట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. సేల్స్ అండ్ ప్రాఫిట్ అనేది అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఈ యొక్క కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. బ్రేక్ ఈవెన్ పాయింట్కి సంబంధించిన టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. బ్రేక్ ఈవెన్ పాయింట్ మీన్స్ దెర్ ఈజ్ నో లాస్ అనమాట. దెర్ ఈజ్ నో లాస్, నో ప్రాఫిట్. సో ఎప్పుడైతే సేల్స్ అనేది కాస్ట్కి ఈక్వల్ అవుతుందో, సేల్స్కి కాస్ట్ ఈక్వల్ అవుతుందో దాన్ని వచ్చేసి మనం ఏమంటామంటే బీఈపీ అంటాం. ఆ సిచ్యువేషన్లో మీకు ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్లో మీకు ఏంటంటే ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. సో ప్రోడక్ట్ తయారు చేస్తారు, దాన్ని సేల్ కూడా చేస్తున్నారు. మీరు ఎన్ని రూపాయలకైతే దాన్ని తయారు చేయడం జరిగిందో అదే అమౌంట్కి అమ్ముతున్నారు. సో దానివల్ల మీకు లాస్ వస్తలేదు, ప్రాఫిట్ వస్తలేదు. ఆ సిచ్యువేషన్ మనం బీఈపీ అనేది అనడం జరుగుతుంది. దీన్ని మీరు థియరిటికల్గా నేర్చుకుంటుంటే కొంచెం కాన్సెప్ట్ అనేది హై ఉంటుంది. మీరు ఫోకస్ చేయండి ఆ టాపిక్ పైన. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు కాంట్రిబ్యూషన్, పీవీ రేషియో, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇది కూడా బేస్డ్ ఆన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ని బట్టి చేస్తాము. సో మీరు బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకుంటే కాంట్రిబ్యూషన్ ఎలా చేస్తారు, తర్వాత పీవీ రేషియో ఎలా చేస్తారు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎలా చేస్తారు అనేది ఉంటుంది. కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఏంటంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అనేది చేస్తాము, లేదా సేల్స్ మైనస్ సో వేరియబుల్ కాస్ట్ మైనస్ సో సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఓన్లీ. దెన్ తర్వాత లేదు అనుకుంటే కాంట్రిబ్యూషన్ కనుక్కోవడానికి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ద్వారా చేస్తాము, లేదా ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ లాస్ ద్వారా కూడా క్యాలిక్యులేట్ అయితే చేస్తాము. మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు, దాన్ని ట్రై చేయమంటారు, ఫైండ్ అవుట్ చేయమంటారు. ప్రాబ్లమేటిక్లో అయితే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, పీవీ రేషియో కూడా రెలవెంట్ ఉంటుంది దిస్ సెక్షన్. సో తర్వాత మనకు మేనేజరియల్ యూసేజ్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది అడగడం జరిగింది. మేనేజర్స్ దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్లో అమ్మడం వల్ల లాస్ వస్తుందా, ప్రాఫిట్ వస్తుందా అనేది మీరు డిసిషన్ మేకింగ్ తీసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. డిసిషన్ మేకింగ్ పర్పస్లో మనకు ఈ యొక్క బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది. సో వాట్ నెక్స్ట్ అనేది దాని పర్పస్లో యూజ్ అవుతుంది. దెన్ స్టాండర్డ్ కాస్టింగ్ అనేది ఉంటుంది. స్టాండర్డ్ కాస్టింగ్ వేరియన్స్ అనాలిసిస్ ఇది కూడా మనకు కాస్ట్ అకౌంటింగ్ నుంచి వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. దీంట్లో మనకు వేరియన్సెస్ అయితే కనుక్కోమంటారు, మెటీరియల్ వేరియన్స్, లేబర్ వేరియన్స్ అయితే కనుక్కోమంటారు. మీకు ప్రాబ్లమెటిక్ వచ్చినా, థియరీ వచ్చినా ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఈజీగా మీరు కవర్ చేసుకోవడం ఛాన్స్ ఉంటుంది. ప్రాబ్లమెటిక్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ సో బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ గురించి, కాంట్రిబ్యూషన్ గురించి అడుగుతారు. అండ్ మేక్ ఆర్ బై డిసిషన్ సంబంధించిన టాపిక్ అడుగుతారు. తర్వాత మనకు మెటీరియల్ వేరియన్సెస్, లేబర్ వేరియన్సెస్ సంబంధించి అడుగుతారు. సో మెటీరియల్ వేరియన్సెస్లో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అనేది ఉంటుంది, మెటీరియల్ సో యూసేజ్ వేరియన్స్ అనేది ఉంటుంది, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అనేది ఉంటుంది, మెటీరియల్ మిక్స్డ్ వేరియన్స్ అనేది ఉంటుంది, మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్ అనేది ఉంటుంది. ఈ 5కి ఈక్వేషన్స్ అయితే ఉంటాయి. ఈ 5 ఈక్వేషన్స్ వస్తే ఏ ప్రాబ్లం వచ్చినా చేయగలుగుతారు. లేబర్లో కూడా సేమ్ మనకు లేబర్ కాస్ట్ వేరియన్స్ అనేది ఉంటుంది, తర్వాత లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ అనేది ఉంటుంది, లేబర్ రేట్ వేరియన్స్ అనేది ఉంటుంది, సో లేబర్ మిక్స్డ్ వేరియన్స్ అనేది ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఐడియల్ టైం అనేది కూడా ఉంటుంది. సో వాటిపైన మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా నేను ప్రాబ్లమ్స్ సంబంధించిన నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు క్లియర్గా చూసి అండర్స్టాండ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఒక టాపిక్ అయితే చెప్పుకోలేదు, మేక్ ఆర్ బై డిసిషన్ సంబంధించి. మేక్ ఆర్ బై డిసిషన్స్ అనేది కూడా మనకు సో బీఈపీ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఒక ప్రోడక్ట్ అమ్మడం వల్ల లాస్ వస్తుందా, ప్రాఫిట్ వస్తుందా అనే దాన్ని బట్టి మనం ఆ ప్రోడక్ట్ని తయారు చేయాలా లేదా మార్కెట్లో పర్చేస్ చేయాలా అనేది అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మేక్ ఆర్ బై డిసిషన్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే 10 రూపీస్ అవుతుంది, బట్ మార్కెట్లో మీకు 9 రూపీస్కే వస్తుంది అనుకుంటే సో ఇక్కడ సిచ్యువేషన్ అడుగుతారు, మీకు కేస్ స్టడీలో అడుగుతారు, ఇది మీరు తయారు చేస్తారా లేకపోతే మార్కెట్లో కొంటారా అనేది. సో యాజ్ పర్ సిచ్యువేషన్ ప్రకారం మనకు ప్రాఫిట్ రావాలి. బిజినెస్ సేమ్ ప్రకారం 10 రూపీస్ అవుతుంది తయారు చేస్తే, 9 రూపీస్కి మార్కెట్లో దొరుకుతుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే 9 రూపీస్కి దాన్ని పర్చేస్ చేసి అండ్ మళ్ళీ మనం అదర్ మార్కెట్లో అమ్మడానికి అయితే ట్రై చేయొచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో ఎంబీఏ ఆర్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయిన అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ ఆర్ అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కనుక కవర్ చేస్తూ ప్రిపేర్ అయినట్లయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే.